బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుస్తీ నాపై గెలిచింది, నేను ఓడిపోయాను, నన్ను క్షమించు. మీ కల నా ధైర్యం విచ్ఛిన్నమైంది, నాకు ఇంకా పోరాడే బలం లేదు అంటూ బరువెక్కిన గుండెతో భారత్ స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ పెట్టిన పోస్ట్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ పోస్ట్ చేస్తూ ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పనున్నట్లుగా ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన వినేష్ అనూహ్య రీతిలో ఓవర్ వెయిట్ కారణంగా అనర్హతకు గురైంది. మరోవైపు తనను అనర్హురాలుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పోగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించారు. తన స్విల్లర్ మోడల్ కు అర్హురాలినని ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లయితే తెలుస్తోంది. ఇక దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు వెలువరించాల్సి ఉండగా ఇంతలోనే వినేష్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. రైట్. మరోవైపు తనను అనర్హురాలుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ పోగట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. తను సిల్వర్ మెడల్ కు అర్హురాలినని ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లయితే తెలుస్తోంది. దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు వెలువరించాల్సి ఉండగా ఇంతలోనే వినేష్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్యారిస్ ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేష్ పోగట్ కీలక మ్యాచ్లలో తన ప్రదర్శనతో ఫైనల్ కు చేరుకుంది. అప్పటికే భారత్ కు ఆమె కాంస్య పథకాన్ని ఖరారు చేసింది. వినేష్ ఫైనల్ కు చేరడంతో ఇక భారత్ ఖాతాలో తొలి గోల్డ్ పథకం పడిందని భారత్ ప్రజలందరూ కూడా సంబరపడ్డారు. కానీ ఇంతలోనే ఓ షాకింగ్ న్యూస్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓవర్ వెయిట్ కారణంగా ఆమెపై అనర్హత వేటు వేశారనే వార్త వినగానే అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. 50 కేజీల విభాగంలో పోటీ పడిన వినేష్ 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నట్లుగా నిర్వాహకులు గుర్తించి అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వినేష్ బరువును నిర్దేశిత పరిమితి లోపు ఉంచేందుకు భారత బృందం అన్ని చర్యలు తీసుకున్నా 100 గ్రాముల అదనపు బరువుతో ఆమె అనర్హత పొందినట్లుగా పారిస్ లో భారత్ బృందం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తెలిపారు. తాజాగా వినేష్ తన అనర్హత వేటుపై స్పందించారు. పథకం కోల్పోయినందుకు బాధగా ఉన్నప్పటికీ ఆటలో ఇది భాగమని తమతో చెప్పిందలా మహిళా రెజ్లింగ్ జాతీయ కోచ్ వీరేందర్ దహియా చెప్పారు. అనర్హత వేటు పడిన అనంతరం వీరేందర్ తో పాటు భారత ఒలింపిక్ అసోసియేషన్ కు చెందిన కొంతమంది అధికారులు వినేష్ ను కలిశారు. ఆమెకు ధైర్యం చెప్పారు. వీరితో పాటు ప్రధాని మోదీ వినేష్ అనర్హత వేటుపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్, నువ్వు దేశానికి గర్వకారణం, ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకవి అని ఆమెకు ధైర్యం చెప్పారు. సవాళ్లను ఎదుర్కోవటం నీ నైజం, మరింత బలంతో నువ్వు పోరాడాలి అని మోదీ ట్వీట్లు పేర్కొన్నారు. ఇదే అంశంపై భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషాతో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వినేష్ అనర్హతపై తదుపరి ఏం చేయవచ్చు అని వకాబు చెప్పారు. అవసరమైతే ఈ అనర్హతపై నిరసన తెలపాలని పీటీ ఉషాకు ప్రధాని మోదీ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సార్, చెప్పండి. ఇది ఒక దారుణంగానే ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఒక కేవలం 100 గ్రామ్స్ ఎక్కువగా ఉన్నందుకు తను కోల్పోయింది ఈ అవకాశాన్ని. ఇమీడియట్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటారు? దానికి సంబంధించిన అప్డేట్. చాలా పెద్ద కుట్రలాగా కనిపిస్తుంది భారతి. నిజానికి అంత క్రితం వరకు ఆవిడ కరెక్ట్ గా తన 50 కేజీల విభాగంలో పోటీ పడుతుంది కాబట్టి ఆ మేరకు తన వెయిట్ చాలా కరెక్ట్ గా ఉండేటట్టుగా చూసుకుంది. ఆమెకు సంబంధించినటువంటి సహాయక బృందం ఉంటారు ఎక్కడైనా సరే, ఏ స్పోర్ట్ లో అయినా సరే. ముఖ్యంగా అథ్లెటిక్స్ లో చాలా కీలకమైనటువంటి పాత్ర వాళ్ళంతా కూడా పోషిస్తారు. ఆమె కోచ్ గానీ, ఆమె డైటీషియన్ గానీ, ఆమె డాక్టర్ గానీ, ఆమెకు సంబంధించినటువంటి మిగిలినటువంటి నేత సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఈ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా ఆమెకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు 100 గ్రాముల తేడాతో 100 గ్రాముల వెయిట్ ఎక్కువ ఉన్న కారణంగా ఆమెను అక్కడి నుంచి నిషేధించారు. కానీ
100 గ్రాములు కాదు కదా, 10 గ్రాములు ఎక్కువ ఉన్నా సరే వెంటనే దానికి ఏం చేయాలనేది ఆటోమేటిక్ గా వాళ్ళు నిర్ణయించి ఆ మేరకు వాళ్ళు తగినటువంటి చర్యలు తీసుకోవడం అనేది వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళ యొక్క డ్యూటీ, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. కానీ ఎప్పుడైతే ఈమె రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో ఎప్పుడైతే వివాదానికి దిగిందో, బ్రిడ్జ్ మిషన్ తో ఎప్పుడైతే ఆమె చాలా తీవ్రమైనటువంటి గొడవలకి దిగిందో, అప్పటి నుంచి పరిస్థితి మారిపోయినట్టుగా కనిపిస్తోంది. ఆ తర్వాత నుంచి ఒక్కసారిగా వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. ఆమె మీద ఒక రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కోపాన్ని, ద్వేషాన్ని డెవలప్ చేసుకున్నటువంటి రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అతన్ని తప్పించినప్పటికీ కూడా అతని స్థానంలో అతని యొక్క బంధువు స్వయాన అతనికి బాగుమడేటటువంటి వ్యక్తి దానికి అధ్యక్షుడు కావడం, ఆ తర్వాత నుంచి పరిణామాలు వేగంగా మారుతూ వచ్చాయి. ఈ దశలో ఫైనల్ కి చేరి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుళ్ళైతే ఖచ్చితంగా కొడుతుందనేటటువంటి విశ్వాసం ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రెజ్లర్ కి ఇట్లాంటి స్థితి రావడానికి ప్రధానమైనటువంటి కారణాన్ని కనుక మనం చూస్తే మాత్రం డెఫినెట్ గా సామాన్యమైనటువంటి అంశం కాదు ఇది. ఇందులో పూర్తిగా ఆ కుటకోణం దాగి ఉంది అనేది ఖచ్చితంగా మనం భావించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఆమె తన పూర్తిగా రిజల్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్య, ఆమె చేసినటువంటి చెప్పినటువంటి పదాలు కూడా చాలా బాధ కలిగించేటువంటి పదాలు, దాని మీద కుర్చీ చేసింది అని చెప్పి ఆమె వ్యాఖ్యానించింది. ఫైనల్ కావచ్చంటారా, లేకపోతే ఈ అంశానికి సంబంధించి ప్రధాని కూడా ట్వీట్ చేశారు, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయనంటారా? ప్రధానమంత్రి ట్వీట్ చేసినా, ఎవరు చేసినా, ఈవెన్ పీటీ ఉషా దాంట్లో కల్పించుకుని జోక్యం చేసుకుని పీటీ ఉషా రెస్పాన్స్ కలిసినా కూడా దాన్ని మార్చే అవకాశం ఎట్టి పరిస్థితులు కూడా లేదు. అది 100 గ్రాములు ఏదైతే ఉందో ఎక్స్ట్రా, ఆ 100 గ్రాములు ఎక్స్ట్రా ఉన్న మాట వాస్తవం. అయితే దాని కారకులు ఎవరు అనేది ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవరు చేశారు? ఆఖరికి ఆ అమ్మాయి పోటీలో ఉండడం కోసం ఆ అమ్మాయి ఎంత చేసిందంటే తన బాడీ మీద, ఒంటి మీద పోర్చుకుని అక్కడక్కడ చిన్న చిన్నగా ఘాట్లు చేసుకుని వాటి నుంచి అంతంగా లేకపోతే కొంత వయసులో తగ్గుతానేమో అంత తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసింది. ఇక తానే హామ్ చేసుకుంటూ గూగుల్ పెట్టి పొడుచుకుని రక్తాన్ని బయటకు తీసుకోవడానికి ఆమె ప్రయత్నం చేసిందంటే ఎంత డిస్పరేట్ గా ఆమె ఆ విజయం కోసం ఆమె ప్రయత్నం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జాతి పట్ల, దేశం పట్ల, కోర్టు పట్ల అంత అంకితభావం ఉన్నటువంటి ఆటగాళ్ళు దొరకడం చాలా కష్టం. అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి క్రీడాకారిణిని శారీరకంగా వేధించడం, మానసికంగా వేధించడం, సెక్సువల్ గా హెరాస్ చేయడం, ఇవన్నీ చేసినటువంటి ఇట్లాంటి సన్నివేషన్స్ వాటి యొక్క ఉనికి, వాటి యొక్క స్థితిని గట్టిగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఏ ప్రభుత్వం ఉన్నా, అది మోడీ ప్రభుత్వమైనా లేకపోతే ఇంకో ప్రభుత్వమైనా ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఇట్లాంటి వాళ్ళని ఏమాత్రం వెనకేసుకుని వచ్చినా, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అటువంటిప్పుడు క్రీడాకారులు నైరాశ్యం పెరిగిపోతుంది. తద్వారా వాళ్ళు దేశానికి తేవాల్సినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అనేకమైనటువంటి మెడల్స్, పథకాలు ఇవన్నీ కూడా రాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి అతనికి కారణం కేవలం కుట్రకోణం మాత్రమే అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉన్నారు. భారత్ ప్రజెంట్ ఈ అంశం ఏదైతే ఉందో అన్ని ఛానల్స్ లో మెయిన్ హెడ్ లైన్ గా మారింది సార్. మరి దీనిపై నిర్వాహకులు ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? నిర్వాహకులు స్పందించలేరు. వాళ్ళు ఆర్బిట్రేషన్ కి వాళ్ళు ఇది అప్పీల్ పెట్టుకుంది అమ్మాయి, కానీ ఆర్బిట్రేషన్ కూడా దాని మీద ఏమి చేసేటటువంటి అవకాశం ఏం లేదు. ఎందుకంటే ఆమె 100 గ్రాములు ఎక్కువ ఉందనేది స్పష్టంగా క్రిస్టల్ క్లియర్ గా దాంట్లో కనిపిస్తోంది వెయిట్ చెక్ చేసినప్పుడు. దానికి మనం ఏమి చేయగలిగిన పరిస్థితి ఏమీ లేదు. ప్రతి వాళ్ళు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేసినా, సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ఒక క్రీడాకారునికి కానీ ఒక క్రీడాకారుడికి కానీ అన్యాయం జరిగినప్పుడు, ముఖ్యంగా స్త్రీ అయినప్పుడు, ఆమె సెక్సువల్ గా, ఫిజికల్ గా ఆమె మీద ఎత్తాల్సి జరిగినప్పుడు మొత్తం అందరూ కూడా ఆమెకి మద్దతు తెలపాలి. కానీ ఈ రకమైనటువంటి వైఖరి ద్వారా రెసిడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఈ అఘాయిత్యం ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా తీవ్రంగా ప్రతిఘటించాలి. దోషులు ఎవరు తేల్చాలి. దీంతో ఎవరి ద్వారా ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయిందో దాంట్లో నుంచి దాన్ని పసిగట్టాలి. వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. స్పోర్ట్స్ లో ఎప్పుడైతే ఇట్లాంటి రాజకీయాలు ఉండవో, ఇట్లాంటి వేధింపులు ఉండవో, ఆ రోజు భారతదేశ క్రీడా చరిత్ర అద్భుతమైనటువంటి ఘనమైన రోజుగా చెప్పుకుంటుంది. మరి ఎన్నో పథకాలు మనకు వచ్చేటువంటి అవకాశం వస్తుంది. భారతీయ రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.